కొత్త సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని శుభవార్తలే అందుతున్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని మండిపడ్డారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అప్పుల పాలైతే కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి బాటలో దూసుకుపోతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం నిధులు కేటాయించిన సందర్భంగా కూటమి నేతలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గంటా పాల్గొన్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది కూడా ప్రతి ట్రిప్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అజెండాలో ఫస్ట్ పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రధానమంత్రి గారిని, స్టీల్ మినిస్టర్ గారిని, లేకపోతే ఇతర మంత్రులను కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏ విధంగా సహాయం చేయాలో అడుగుతుండేవాళ్ళు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా. మరి వీళ్ళందరి యొక్క కృషి ప్రయత్నంగా, మన ఎంపీల యొక్క పట్టుదల ప్రయత్నం కారణంగా ఈరోజు 11,500 కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఈ అమౌంట్ దేనికి ఖర్చు పెడతారు? ఏమన్నా ఈ లోను వే ఆఫ్ చేస్తారా, లేదు ఎక్స్పాన్షన్ కొడతారా, లేకపోతే ఇంకోటి పడతారా, దీన్ని ఏ విధంగా రిలీజ్ చేస్తారు? ఇవన్నీ కూడా ఈరోజు స్టీల్ మినిస్టర్ గారు త్వరలోనే ఈరోజే బహుశా తెలిసి ప్రెస్ మీట్ పెడతారని చెప్పారు. అది పెట్టిన తర్వాత దీన్ని రిలీజ్ చేస్తారు ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగా అలుపెరగని పోరాటం చేసిన సంఘాలు, కార్మిక సంఘాలు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, ప్రత్యేకించి నిర్వాసితుల సంఘాలు కానీ, దీనికి నైతిక మద్దతు ఇచ్చిన విశాఖపట్నం ప్రజలకు కానీ, సపోర్ట్ చేసిన అన్ని రాజకీయ పార్టీలకి, ప్రత్యేకించి జర్నలిస్టు మిత్రులకి అందరికి కూడా పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయాల్లో ఇదొక ఘన విజయం. ఈ స్టీల్ ప్లాంటు ప్రైవేటైజేషన్ కాకుండా ఈ 20,000 ప్యాకేజ్ సాధించడం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.